వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. తన పిన్నతల్లి కొడుకు నుండి రక్షణ కల్పించండి. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు. INTUCలో 2 కోట్ల సభ్యత్వం చేయాలి. జాతీయ ప్లీనరీ సమావేశంలో నిర్ణయం. పునరావాస కేంద్రంలో మేము ఉండం, బయటకు పంపించాలని నినాదాలు చేసిన బాధితులు. సూర్యాపేట జిల్లా కుక్కిరేణిలో హాస్పిటల్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. సేవా భారతి ఆధ్వర్యంలో ₹1 కోటి రీమోడలింగ్. డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆస్తి కోసం తన తల్లి అక్కను చంపి తనను చంపుతామని బెదిరిస్తున్న తన తండ్రి రెండవ భార్య పిల్లల నుండి రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తన తండ్రి నందిమోహన్ రెడ్డికి 2 భార్యలున్నారన్నాడు. తనకు రావాల్సిన ఆస్తిని వారు ఆక్రమించుకొని తన తల్లి అక్కను చంపారని కమిషన్ చైర్మన్ కు బాధితుడు వివరించాడు. తన పినతల్లి కొడుకు నుండి ప్రాణహాని ఉందని, తనకు రావాల్సిన ఆస్తిని ఇప్పించి తనను ఆదుకోవాలని సంధి శ్రీనివాస్ రెడ్డి హక్కుల కమిషన్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశాడు. బోయినపల్లి మండలం దేశాపల్లి గ్రామానికి చెందిన సంధి మోహన్ రెడ్డి మొదటి భార్య కొడుకు శ్రీనివాస్ రెడ్డి. ఇతనికి ఉండవలసిన 9 ఎకరాల భూమిని ఇతను మోహన్ రెడ్డి రెండో భార్య అయిన సంధి లక్ష్మి అక్రమంగా భూమిని ఇవ్వకుండా మొత్తం వాళ్ళ కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద దౌర్జన్యంగా పట్టాలు చేయించుకుంటా, అతనికి ఇంట్లో కుటుంబ ప్యాకేజీ రాకుండా ఆ ఊళ్ళో ఉండనియకుండా భార్య భర్తలు ఇద్దరిని దాడులు చేసుకుంటా, గొడ్డలతోని మారణాలతో నరుక్కుంటా ఇబ్బంది పెట్టుకుంటే, అక్కడ స్థానికంగా ఉండకుండా అక్కడ ఉంటారు అతని అనుచరులతో ఇబ్బంది గురి చేసుకుంటా చాలా అవస్థలు గురిపడుకుంటూ ఉండడానికి ఇల్లు కూడా లేదు. వీళ్ళకు రోడ్డు మీద బతుకుతున్నారు ప్రజెంట్. వీళ్ళు చాలా ఇబ్బందులు గురి వీళ్ళు ఆ కుటుంబ ప్యాకేజీ వీళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం వీళ్ళకి ఇప్పేయాలని చెప్పేసి ఈరోజు HRC కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అక్కడున్న కలెక్టర్ కానీ MRO కానీ అక్రమంగా పట్టాలు మొత్తం రద్దు చేసి వీళ్ళకి రావాల్సిన కుటుంబ ప్యాకేజీ మొత్తం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఇచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలం మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు సంధి శ్రీనివాస్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాపల్లి గ్రామం. అయితే 2012లో మా నాన్న చనిపోయిండు. మా నాన్న ఉన్నప్పుడు కూడా నాకు ఒక పక్క భూమి ఇస్తానని చెప్పిండు. ఈ విషయం ఊరందరికీ తెలుసు, గ్రామస్తులందరికీ తెలుసు. అయితే మా నాన్న చనిపోయినాక నాకు తెలియకుండా మా అమ్మ మొన్న పట్ట చేయించుకున్నాడు. అయితే పట్ట ఎందుకు చేయించుకున్నాను అడిగినందుకు నాపై హత్య ప్రయత్నం కూడా చేసి మా తమ్ముడు మా మద్యం తీసుకొని ముందు కలిపి అప్పుడు బాయిలో నూకేసింది. దాని తర్వాత నా భూమి నాకు పట్టా చేయండి అని చెప్పి అడిగితే నాకు మా తమ్ముడు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు నేను దేశపల్లి గ్రామంలోనే ఉంటున్నాను. అయితే మా ఇంటి చుట్టూ పొద్దుగాల సాయంత్రం ఊకే తిరుగుతున్నాడు. నేను లేని సమయంలో మా ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, మా ఇల్లు కూడా ఇప్పుడు 1+1 ప్యాకేజీలో పోతుంది. కాబట్టి ఆ కాలువ పైసలు కూడా నీకు రావద్దు, నీకు కుటుంబం పైసలు కూడా రావద్దు అని వ్యక్తిగతంగా కక్షలతోని నా పేరు లిస్టులో నుంచి తీసేసిండు. నా పేరు కలపాలని, నా పేరు మళ్ళీ యాడ్ చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారికి, దేశాయిపల్లి గ్రామం ప్రజలకు మరియు బోయినపల్లి ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ కార్మికుల బతుకులు బుగ్గిపాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేయవలసిన అవసరం ఉందని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మే నెలలో INTUC జాతీయ ప్లీనరీ సమావేశం మధ్యప్రదేశ్ అమరకటకలో జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ ప్లీనరీలో దేశంలోని సంఘటిత అసంఘటిత కార్మికులను కలిసి INTUCలో 2 కోట్ల సభ్యులను చేర్పించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులను జాతీయం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తి కాని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, అంబానీ ఆదానీలకు అమ్ముతున్నారని ప్లీనరీలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్లీనరీ నిర్ణయించింది.
గత నెలలో అమర్కంటక్ మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయ కార్మిక ప్లీనరీ సమావేశాల్లో దేశం మొత్తంలో 4 కోట్ల నూతన కార్మిక సభ్యులను చేర్చుకోవాల్సిందిగా ప్లీనరీ పిలుపునిచ్చింది. 15 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక సోదరులు, కార్మిక నాయకులందరూ కూడా కూడి ఈ తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నాహక కమిటీలు 2-3 సన్నాహక కమిటీల తర్వాత రాష్ట్రంలోని అనేక జిల్లాల వారీగా రాష్ట్ర కమిటీ. రాయచోటి పురపాలక సంఘ కమిషనర్పై జరిగిన దాడి ఖండిస్తూ అనంతపురం నగరపాలక సంస్థ ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ భాగ్యలక్ష్మి ఆదేశాలతో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చర్యలు ఖండించడమే కాకుండా అటు జిల్లా స్థాయిలో మన కలెక్టర్ ద్వారా కూడా చర్యలు తీసుకోవడానికి ఇలాంటి దాడి పాల్గొన్న వారిపైన డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో మన గౌరవ మంత్రివర్యులు చర్యలు తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో మనము సంఘీభావాన్ని వాళ్ళకి తెలపాలి. తెలిసినప్పుడు అప్పుడు స్థైర్యాన్ని కోల్పోకూడదు. వాళ్ళకి ఎందుకంటే ఎక్కడో చిన్న సంఘటన జరిగిందని మనం స్థైర్యాన్ని కోల్పోవాల్సిన పని లేదు. అయితే దీనికి చేయాల్సిన పని ఏంటంటే అందరూ సంఘటితంగా పనిచేయాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ యునైటెడ్గా ఉండి ఇలాంటి ఎదుర్కోవాల్సిన అంశం ఎంతైనా ఉంటుంది. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక అసోసియేషన్లో ఉన్న కీలకమైన వ్యక్తులందరూ పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకొని ఏదైనా శిక్ష పడేలాగా చేస్తే తప్ప మనం వీటిని ఎదుర్కోలేము. అదే సందర్భంలో మనం చేయవలసిన పని కూడా నిక్కచ్చిగా ఫ్యామిలీ డిస్పోజల్, పార్టీ డిస్పోజల్ అనేది మనం చేసుకున్నట్టయితే. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేనిలో మంత్రి జగదీష్ రెడ్డి వివేకానంద హాస్పిటల్ను ప్రారంభించారు. సేవా భారతి ఆధ్వర్యంలో ₹1 కోటి వైద్యశాలను నిర్మించారు. 1975లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ హాస్పిటల్ శంకుస్థాపన చేయడంతో 1980లో హాస్పిటల్ను దుండగులు ధ్వంసం చేశారు. ₹1 కోటి ఖర్చుతో రీమోడలింగ్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. మొదట హాస్పిటల్ భవనాన్ని అందరూ లోపలికి పోయి మిగతా అందరూ కూర్చొని దయచేసి 2 నిమిషాల్లో మంత్రిగా వచ్చేసి వెళ్ళిపోతారు. పునరావాస కేంద్రాలలో తమకు స్వేచ్ఛా సౌకర్యాలు లేవని నెలల తరబడి కేంద్రంలో మగ్గుతున్నామని బాధితులు ఆందోళనకు దిగారు. ఆమన్గల్లు సమీపంలోని ప్రజల పునరావాస కేంద్రంలోని బాధితులు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చి గేట్లు నెట్టారు. తమను బయటకు పంపించాలని నినాదాలు చేశారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సిఐ, మహిళా పోలీస్ స్టేషన్ బలగాలు, ఎస్ఐలు, అధికారులు కేంద్రానికి చేరుకొని అధికారులకు బాధితులు ఫిర్యాదు అందజేశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలని తహసీల్దార్ పాండు నాయక్, సిడిపిఓ సక్కుబాయిలను కలెక్టర్ ఆదేశించారు. కాగా అధికారుల జోక్యంతో బాధితులు శాంతించారు. దీంతో ప్రస్తుతానికి వివాదం కొంత సద్దుమణిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బేతవోలు ప్రజలతో ఆమె మాట్లాడారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 70,000 కోట్లు కాజేశారని ఆరోపించారు. కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి స్థలాలు కనిపించవని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి స్థలాలు కనిపించవని అన్నారు. కానీ తమ పార్టీ కార్యాలయంకు మాత్రం కోట్ల విలువ చేసే స్థలాలు కనిపిస్తాయని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. పోనీ ఆర్టీసీ ఏమైనా బాగుపరిచారా అంటే ఇంకా అధ్వానంగా తయారై ఆర్టీసీ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారు. కరెంటు బిల్లులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కరెంటు వాడడం తక్కువైనా కూడా బిల్లులు పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ దానికి పెనాల్టీలు వేస్తున్నారు. ఆ భారం కూడా మీ మీదే పడుతుంది. కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టింది లేదు, కానీ ఇంటి పన్ను మాత్రం మీ దగ్గర నుంచి శుభ్రంగా వసూలు చేస్తున్నాడు. న్యాయమేనా? మంచినీళ్ళు దొరకటం లేదు, కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా గుడులు బడులు ఎన్నున్నాయో బీర్ షాపులు బెల్ట్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఇదేనా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఏం చేశారు? పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కదా. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా. బంగారు తెలంగాణ అని బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు కదా. మంచోడు అంటే ఏమైంది? మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు. ఒక కేసీఆర్ గారి కుటుంబము, కేసీఆర్ గారి కొడుకు, కేసీఆర్ గారి బిడ్డ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు తప్ప ఎవరు బాగుపడ్డారు? ఎవరికైంది బంగారు తెలంగాణ? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలే చేసుకున్నారు. నిరుద్యోగులైతే 100 మంది మాకు ఉద్యోగాలు రావటం లేదు, డిగ్రీలు పీజీలు చదివాము, మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకున్నాము, మా తల్లిదండ్రుల మీద భారం కాలేక బతకలేకున్నామని ఎంతమంది పురుగుల మందు తాగారు, ఇంకొంతమంది ఉరేసుకున్నారు. నిత్యం ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధి చిన్నారులను చూడగానే తనను తాను మర్చిపోయి మైదానంలోకి దిగాడు. షెడ్యూల్ను పక్కన పెట్టి సుమారు 2 గంటలకు పైగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తనలోని క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అటుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అర్వపల్లి మండలం రాయనిగూడెం సమీపంలోని శాస్త్ర పాఠశాలలో వాలీబాల్ ఆడుతున్న చిన్నారులను చూశారు. వెంటనే గ్రౌండ్లోకి దిగి వారితో సరదాగా ఆడారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఫోటోలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. Oral. Six, 4.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ హైయెస్ట్ సదర్న్ డివిజన్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. శిలా పలకంపై బీజేపీ కార్పొరేటర్ శ్వేత పేరు లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఐఎం బీజేపీ నేతల మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శిలా పలకాన్ని తొలగించి బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. మనం భారతదేశంలో బిల్డింగ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని నాగర్ కర్నూలు ఎక్స్ రోడ్ ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హన్మకొండ V3 న్యూస్ రిపోర్టర్ నంబి శ్వేత పుట్టినరోజు సందర్భంగా స్థానిక మల్లికాంబ మనోవికాస కేంద్రంలో 200 మంది మానసిక వికలాంగ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఇది మల్లికాంబ మనోవికాస కేంద్రం. 2001 సంవత్సరంలో నా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళతో పాటు కొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో 4 పిల్లలు మా పిల్లలతో కలిపి ఇది స్టార్ట్ చేసాము. ఇప్పుడు 220 చిల్డ్రన్కి 45 స్టాఫ్తో మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు మేము 220 చిల్డ్రన్కి స్టాఫ్కి అందరూ కూడా దాతల సహాయంతో మేము ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. ఇక్కడ 60 చిల్డ్రన్ వీళ్ళతో పాటు డిపెండెంట్ చిల్డ్రన్ కూడా ఇక్కడ మేము చదువు చెప్పించి వాళ్ళకి డిగ్రీ లెవెల్ వరకు కూడా చదివిస్తున్నాము. అదేవిధంగా దాతల సహాయంతో పిల్లలకి హైజీనిక్ ఫుడ్ ప్లస్ వాళ్ళకి అవసరమైనటువంటి థెరపీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ మెయింటైన్ చేస్తూ చాలా కష్టాలతో ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా సంస్థకి ఎప్పుడు కూడా ముందు చాలా అవసరం. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని దాతల సహాయంతో ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ శ్వేత గారు మా మల్లికాంబ మన వికాస్ కేంద్రం సంస్థకు వచ్చి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. శ్వేత గారు వీక్లీ న్యూస్ రిపోర్టరు. ఈ సందర్భంగా శ్వేత గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్వేత గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అదేవిధంగా మీ యొక్క కుటుంబాశలు నెరవేరాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ శ్వేత గారు. అదేవిధంగా ఈరోజు మన దగ్గరికి పోయిన సంవత్సరం కూడా మా దగ్గరికి ఇక్కడికి రావడం, మార్నింగ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెట్టించారు. అట్లానే మేడం వాళ్ళ శ్వేత వాళ్ళ అమ్మ నాన్నగారిని కూడా తీసుకురావడము, మా పిల్లలకు సార్ ద్వారా ఇక్కడ మెడిటేషన్ గురించి కూడా చెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆమె ఏం తింటుందో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఆకలి అంటే తెలియదు. ఆమె మన జీవితంలో అన్ని విన్నా కూడా మనం ఏ విధంగా బ్రతకాలన్న తపన పడుతున్నాం. ఇలాంటి వారిని చూడండి. దీన్ని పరిచయం చేయడం కోసం నేను మా కుటుంబ సభ్యుల్లో ఈరోజు మా శ్వేత బర్త్డేలా చిన్న గిఫ్ట్గా చేయడం, భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మనం చేస్తున్నటువంటి యొక్క జీవన పరిమాణంలో ఏ విధంగా జీవించాలనేది మనం కాదు ఆలోచన చేసేది, వీరి గురించి కూడా మనం కూడా ఆలోచించాలి. అన్ని విధాల వీరికి అవయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బ్రెయిన్లెస్. మనం ఏం మాట్లాడుతున్నామో వీరి స్థితిని చూస్తే చాలా అయోమయమైనటువంటి స్థితి. ఈ స్థితిలో వీళ్ళు జీవిస్తున్నారు. మనకు మేధస్సు, సంపన్నం, మన యొక్క ఆర్థిక వనరులు అన్నీ ఉన్నా కూడా
ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి అన్న తపన పడుతుంటాం. కానీ ఇలాంటి అభాగ్యులు ఈ సృష్టిలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మన చేయుతనిచ్చి మనం కూడా వీరికి చేయుతగా ఉండి మనం ఉన్నామని వాళ్ళ అసలు మనం ఎందుకు వచ్చామో వాళ్ళకి తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. తన పిన్నతల్లి కొడుకు నుండి రక్షణ కల్పించండి, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. INTUCలో 2 కోట్ల సభ్యత్వం చేయాలి, జాతీయ ప్లీనరీ సమావేశంలో నిర్ణయం. పునరావాస కేంద్రంలో మేము ఉండం, బయటకు పంపించాలని నినాదాలు చేసిన బాధితులు. సూర్యాపేట జిల్లా కుక్కిరేణిలో హాస్పిటల్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. సేవా భారతి ఆధ్వర్యంలో ₹1 కోటి రీమోడలింగ్. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.